ఏమైందో ఏమో! ఇన్ని రోజులుగా వీడియోస్ పెట్టట్లేదు అని మీ అందరూ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, మన గురించంటూ గూడా మనం ఆలోచించి సెల్ఫ్ కేర్ ఎంత ముఖ్యమో అనేది నాకు ఈ మధ్యనే రీసెంట్‌గా అర్థమైంది కనుక, నా కోసం నేనంటూ కొన్ని రోజులు కేటాయించేసి, అన్ని పనులకు చెక్ పెట్టేసి, నాకు సెల్ఫ్ కేర్‌గా ఆరోగ్యాన్ని చూసుకుంటూ, కొన్ని రోజులు నేను మెయింటైన్ చేసిన నా హెల్త్ కేర్, తర్వాత నా మార్నింగ్ రొటీన్, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఇవాల్టి వీడియో ఉంటుంది. వీడియో మీ అందరికి గూడా కొంచెంగా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటేనే షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంగా ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా నేను ఇలా పూజ చేస్తుంటాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. పూజ గది రెనోవేషన్ చేశాను గదా! ఇలా అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇవాళైతే ఇలా ఎర్రటి పువ్వులతో అలాగనే కొన్ని చేమంతి పువ్వులున్నయి. అలాగనే మా మొక్కలకు పూసిన కొన్ని మందార పూలతో ఇలా అలంకరించేసి పూజ చేశాను. ఉదయాన్నే మనకు మంచిగా ఎనర్జీ వచ్చేది నాకు పాజిటివ్‌గా అనిపిచ్చేదేంటంటే అండి, ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగియడం. ఇలా పూజ గది రెనోవేషన్ వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది "అక్క అమ్మవారి ఫోటో ఇటువైపుకు వెంకటేశ్వర స్వామికి ఇటువైపుకుండాలి. అలాగనే మీ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పారు గనుక కొంచెం ఇటువైపు పెట్టేసేయండి" అని చెప్పారు. అలాగనే దేవుడి పటాలనైతే అరేంజ్ చేశానండి. ఇంకా పాత దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఏం చేసావక్కా అని చాలామంది అడుగుతున్నారు. అవైతే వేరే ఒక కబోర్డ్‌లో పెట్టేసానండి. అవైతే నేనేం పాడేయలేదనమాట. చాలామంది గంగలో వేయండి మీరు వాడకుంటే గనుక ఎక్కడంటే అక్కడ పెట్టొద్దండి అనన్నారు. నేనైతే అలా ఏం వేయలేదండి. ఒక కబోర్డ్‌లో అలాగనే పెట్టేసాను. ఎప్పుడైనా గానీ ఏదైనా మనకు అవసరం పడినప్పుడు, ఏదైనా పూజలప్పుడు ఆ దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ మనకు కావాలనుకున్నప్పుడు ఉంటాయి కదా! అని చెప్పేసి ఇదిగోండి ఇలా నిండుగా అమ్మవారిని, దేవుళ్ళందరిని అలంకరించేసి ఇలా 5 దీపాలు వెలిగించి పూజ చేశాను. ఉదయం దీపారాధన చేసి సాయంత్రం వరకు గూడా దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ పెద్ద దీపాలు. అలాగనే ఇక్కడ శంకుచక్ర నామదీపం ఉంది కదండీ! అవన్నీ అలాగనే వెలుగుతుంటాయి. మళ్ళీ సంధ్యా సమయంలో మళ్ళా దీపారాధన చేస్తాను గదా! ఉదయం వరకు మళ్ళీ వెలుగుతూనే ఉంటాయన్నమాట. మీలో చాలామంది ఇప్పటికి కూడా ఈ అమ్మవారి విగ్రహం ఎక్కడ తీసుకున్నారు? ఉంటే లింక్స్ ఇవ్వండి అని అడుగుతుంటారు. అంతేకాకుండా అమ్మవారి ఇంత పెద్ద విగ్రహము పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. లక్షణంగా అమ్మవారి విగ్రహం పాలరాతి విగ్రహం కనుక అండి, మనం హ్యాపీగా ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవచ్చు. నేనైతే అమెజాన్‌లో తీసుకున్నానండి. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్స్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకా పూజ అయిపోయిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ అండి. బ్రేక్‌ఫాస్ట్ అంటూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా దోసలు, అలాగనే ఇడ్లీ అలా ఏం చేయట్లేదండి. ఓన్లీ రాగి జావా లేకుంటే మిల్లెట్స్‌తో పొంగలి, ఓపికుంటే జొన్న రొట్టె లేకుంటే చపాతీ అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే నాకు, అమ్ముకు మాత్రమేనండి. మా అత్తయ్య అయితే ఊరెళ్లారు. ఇంగ మా వారైతే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ తనకు పనుందనేసి బయటికి వెళ్లారు. అందుకని ఇవాళైతే నాకు, అమ్ముకు మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ గదా! ఇంగా జొన్న రొట్టె అంతెందుకులే అని చెప్పేసి రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవైపేమో పాలు స్టవ్ మీద పెట్టాను. ఇంకోవైపేమో రాగి జావా కోసమనేసి ఒక గ్లాస్ పాలు, అలాగనే ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టానండి. ఈ మధ్య కాలంలో చాలామంది "అక్క ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదనేసి, లక్ష్మి ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు? ఆర్ యూ ఓకేనా?" అనేసి మెసేజ్ చేస్తున్నారు. అదే కామెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా నేను వీడియోస్ పెట్టకపోయినా గూడా షార్ట్స్ అయితే పెడుతున్నాను. కానీ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదనేసి "నీకు హెల్త్ పర్లేదా? బావుందా? ఆర్ యూ ఓకేనా? ఏమైంది?" అనేసి అడుగుతున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మీ కామెంట్స్ చదువుతూ ఉంటే. ఇంకా మెయిన్‌గా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం అంటూ పెద్ద కారణం అంటూ ఏం లేదండి. కొన్ని రోజుల పాటు నా హెల్త్ పైన నేను కాన్సంట్రేషన్ చేయాలి. కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు నాకు దగ్గర దగ్గర ఇప్పుడు 6 మంత్స్ అవుతుందండి సర్జరీ జరిగి. సర్జరీ జరిగిన తర్వాత నాకు హెల్త్ అనేది కొంచెం కాంప్లికేషన్స్ అయ్యాయన్నమాట. ఎందుకంటే హాట్ ఫ్లాషెస్ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత ఫ్యాన్ లేకుంటే అస్సలు ఊపిరి ఆడట్లేదు. కొంచెం నీరసంగా ఉండటము, తర్వాత ఎక్కువసేపు నిలబడుకోలేకపోవడము, ఊరికనే కోపము, చిరాకు అట్లా ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇది కాదు. మంచి ఫుడ్ తీసుకునేసి కొంచెం మెడిటేషను, తర్వాత నేను నేను రిలాక్స్ అవ్వాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు అని నేనేంటంటే అండి వీడియోస్ తీయాలి అంటే వీడియోస్ తీయాలి, ఇప్పుడు పెట్టాలి, లేకుంటే వాయిస్ ఓవర్ ఇయ్యాలి అనే టెన్షన్స్ అనేది ఉంటాయన్నమాట. అదంతా కాదు. ఒక 10 డేస్ నాకంటూ నేను రిలాక్స్ అయ్యి, నేను హెల్త్ బాగున్న తర్వాతనే మళ్ళీ వీడియోస్‌తో మీ ముందుకు రావాలి. అది మంచి వీడియోస్‌తోనే మీ ముందుకు రావాలని చెప్పేసి ఇవాళ మీ ముందుకొచ్చానండి. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇదిగోండి ముందు రోజు నైట్ నానబెట్టిన బాదం పప్పు, అలాగనే హెల్తీగా రాగి జావ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అండి. మామూలుగా అయితే రాగి జావ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇవాళొచ్చేసి స్ప్రౌట్స్‌తో రాగి జావ అని చేస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ రాగి పౌడర్ అని నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. కొన్ని రోజులు నేను యూజ్ చేశాక మీకు ఎక్కడ తీసుకున్నాను అనేది లింక్ అనేది షేర్ చేస్తాను. ఇదిగోండి ఒక గ్లాస్ పాలు, అలాగనే ఒక గ్లాస్ వాటర్ ఇలా బాగా మరిగేటప్పుడు ఇదిగోండి ఇక్కడ స్ప్రౌట్స్ పౌడర్ అనేది నీళ్ళలో 2 స్పూన్ల వరకు వాటర్‌లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌లో మిక్స్ చేసేసి ఇలా కలిపాను. ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిక్కబడుతుంది కదండీ! అప్పుడు కావాలంటే మనము
కొంచెము బెల్లం కానీ, లేకుంటే తేనె కానీ వేసుకోవచ్చు. లేకుంటే కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్ము షుగర్ వద్దని చెప్పింది. అందుకని తను సాల్ట్ వేస్తున్నాను. నాకైతే నేనసలు ఏం వేసుకోలేదండి. షుగర్ వద్దు అసలకి అంటే బెల్లంలో కూడా షుగర్ ఉంటుంది కదా! అందుకనేసి ఏం వద్దు. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అని వేసుకోమంది. స్ప్రౌట్స్‌ది గనుక మరీ అంత చప్పగా అయితే ఏం ఉండదు కనుక నాకైతే ఇంక ప్లెయిన్‌గానే ప్రిపేర్ చేశానండి. మామూలుగా డైలీ పూజ అయిపోయిన వెంటనే మునగాకు వాటర్ అనేది తాగేదాన్నండి. అంటే మునగాకు పొడి అనేది గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా నిమ్మరసం కలిపేసి మునగాకు నీళ్ళు తాగితే హెల్త్‌కి చాలా మంచిదని చెప్పి అలా తాగేదాన్ని. ఇవాళ ఎలాగూ రాగి జావనే కనుక ఇవాళైతే స్కిప్ చేశానండి. డైలీ మార్నింగ్ మునగాకు వాటర్ హెల్త్‌కి చాలా మంచిదండి. మీరు ఎంతమంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి అమ్ము అయితే ఇంక రెడీ అయ్యి వచ్చేసింది. ఎందుకంటే తనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య పాపం అమ్మకు గూడా హెవీ వర్క్ అయిందండి. మీ అందరికీ తెలుసులెండి. అమ్ము జాబ్ చేస్తుంది గదా! అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ కదండీ! అయినా గానీ ఈ మధ్య కొంచెం తనకు గూడా హెవీ వర్క్ అయింది. నాకు ఓపిక ఉండట్లేదు. అందుకనేసి లాంగ్ లెంత్ వీడియోస్ అనేది కొంచెం స్కిప్ చేసినట్టే అనుకున్నాము. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ బూమ్ బ్యాక్ అంటుంటాం గదా! అలా మళ్ళీ మీకు డే బై డే గానీ, లేకుంటే 2 డేస్‌కి ఒకసారి గానీ, అలా మంచి వీడియోస్‌తో మేము ముందుకొస్తాము. ఇంకా అమ్మకు 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసి రాగి జావ ఇచ్చాను. ఇలా రాగి జావ తాగుతున్నాం. బావుందండి. టేస్ట్ అయితే మరీ చప్పగా అలా ఏం లేదు. ఏం మిక్స్ చేయకపోయినా గానీ, హెల్తీగా ఉంది కదా! ఒకసారి నేను కొన్ని రోజులు ఈ స్ప్రౌట్స్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత మీకు నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఇంక అలా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ అంజూర్ మొక్క ఉంది. మీకు మా గార్డెన్ అంతా తెలుసు గదండీ! అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తాను గదా! అంజూర్ కాయలున్నాయండి. అసలుకు చాలా ఎక్కువగా అయిపోయాయండి ఉడతలు. ఏ ఒక్క కాయను ఉండనీయట్లేదనమాట. కొంచెం పండు మారేసరికి తింటున్నాయి. పోనీలే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా బయట గార్డెనింగ్ అలా ఊరికే అలా బయటకొచ్చేసరికి 2, 3 కాయలు కనిపించాయి. ఇలా తుంచి అమ్ముకిస్తున్నాను. ఎంత తియ్యగా ఉంటాయంటండి. ఈ మధ్య ఇంగా ఇక్కడ మామిడి చెట్టు అంత బాగా ఎక్కువొచ్చిందన్న, ఇక్కడ అంజూరు చెట్టు సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఇక్కడ చూడండి పాట్స్‌లో ఉన్న గులాబీ మొక్కలన్నీ గూడా ఒక్క గులాబీ మొక్క సరిగ్గా లేదండి. అన్నీ పోయాయి. సంవత్సరము 10,000, 15,000 పెట్టేసి గులాబీ మొక్కలు, తర్వాత వాటికి ఎరువు, తర్వాత మట్టి అన్నీ తెచ్చి వేసినా గూడా గట్టిగా రూ. 1000 పైన గూడా ఎప్పుడు పూలు కూడా రాలేదనమాట. ఇది చూడండి ఇలా ఉందనమాట గార్డెనింగ్ పరిస్థితి. అదే గార్డెన్ పరిస్థితి. ఇక్కడ చూడండి ఇంక కొన్ని పాట్స్‌లో అయితే అసలు ఏం లేవు. అందుకని ఒక దాంట్లో ఇట పెద్ద పాట్‌లో గోంగూర, తర్వాత ఇంకో చిన్న చిన్న పాట్స్‌లో మెంతికూర, తర్వాత పాలకూర అలా వేశాను. అవన్నీ కొంచెం మొలకలొచ్చాయి. ఇంగ అంతలోపల కొరియర్ వచ్చాయండి. కొరియర్ అంటే ఏం లేదులెండి. ఇదొచ్చేసి ముగ్గు స్టిక్కర్ అని చెప్తాను నేను. ఈ ముగ్గు స్టిక్కర్ మీరు ఆల్రెడీ మా పూజ రూమ్‌లో చూసే ఉంటారు. దగ్గర దగ్గర 2 ఇయర్సో, 3 ఇయర్స్ అయిందండి. అంత బావుందనమాట. ఏమంటే అక్కడక్కడ కలర్ చేంజ్ అయింది. అంతే కాకుండా అక్కడక్కడ చినిగినట్టుగా అలా ఉందనమాట. అందుకని సేమ్ అదే ముగ్గు స్టిక్కరే మళ్ళీ తెప్పిచ్చాను. ఇది వేద్దామని. మీకు చాలామంది చూసే ఉంటారు మా పూజ గదిలో. ఫేడ్ అయిందనమాట. అందుకని కొత్తది తీసుకొనొచ్చాను. ఇంక తర్వాత ఇదొచ్చేసి కోలం, హాఫ్ కోలం అని ఇప్పుడు ఎక్కువగా చూస్తూనే ఉంటారండి. ఇదిగోండి ఇది గూడా స్టిక్కరే అనమాట. మా పూజ గదికి ఒకవైపు గోడ ఉంది గదా! ఆ గోడ ప్లెయిన్‌గా ఉందనమాట. కొంచెం డస్ట్ పట్టినట్టుగా అలా ఉంది. క్లీన్ చేసినా ఎందుకో కలర్ చేంజ్ అవ్వట్లేదు. అందుకని ఆ ముగ్గు స్టిక్కర్ అది అతికియొచ్చు గదా! అని ఇదిగోండి. ఇది పాత స్టిక్కర్ అనమాట. దగ్గర దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ తీసుకునిందేమోనండి. అప్పుడు చూసిన వాళ్ళైతే గుర్తుపడతారు. అది ఫేడ్ అయినట్టుగా ఉందనేసి కొత్త స్టిక్కర్ తెచ్చాను. పాత స్టిక్కర్ అంతా తీసిన తర్వాత ఇది అతికియాలి. అయితే క్వాలిటీ సూపర్‌గా ఉందండి. డైలీ నేను తడి బట్ట పెట్టి క్లీన్ చేస్తుంటాను గదా! అయినా గూడా ఏం స్టిక్కర్ పోవడం కానీ అలా ఏం లేదు. ఏమంటే అక్కడక్కడ కొంచెము అదిగోండి అక్కడక్కడ చినిగిపోయినట్టుగా అలా ఉంది. అంతేకాకుండా కలర్ చేంజ్ అయిందనమాట. అందుకని కొత్తది వేద్దాంలే అనేసి ఈ స్టిక్కర్ తెప్పిచ్చాను. ఇంకా ఇదిగోండి ఇటువైపు పూజ గదికి ఇటువైపు గోడ ఉంది కదా! ఈ గోడని ప్లెయిన్‌గా ఉందనమాట. పైగా కొంచెం డస్ట్ ఎక్కువగా అలా పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత క్లాత్‌తో తుడిచినా అట్లా కలర్ అయితే చేంజ్ అయినట్టుగా అలా ఉంది. ఇలా ఒక కోలం ముగ్గు స్టిక్కర్ అది వేస్తే బావుంటుంది కదా! చూడ్డానికి కూడా బావుంటుంది కదా! అన్నట్టుగా ప్లెయిన్‌గా లేకుండా ఉంటుంది కదా! అని పైగా పెద్దంత కాస్ట్ అందేం పడలేదు. సింపుల్‌గానే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా! చూద్దాంలే అని ఇందులో కలర్స్ గూడా ఉన్నాయండి. కాపరు, గోల్డు, తర్వాత సిల్వరు. నేనైతే కాపర్ తీసుకున్నానండి. ఏం లేదండి. ఇదిగోండి ఇలా ఫస్ట్ స్టిక్కర్ అతికియడము, తర్వాత ఇలా పైనుంచి పేపర్ తీయడం అనమాట. అంతా ముగ్గు లెక్క అంటుకుంటుంది. బావుందండి. నేను ఎందుకంటే ఇది వాల్ వచ్చేసి పెయింట్ వాల్ గదా! స్టిక్కర్ సరిగ్గా అంటుకోకుంటే పెయింట్ వస్తుందేమో అని భయమేసింది. కానీ అలా ఏం లేకుండా నీట్‌గా అంటుకుంది. వాల్ గూడా మంచి లుక్ అనేది వచ్చింది కదండీ! ఒకవైపు పూజ గది, అటువైపు చూస్తే హాల్‌లోకి వెళ్ళేదానికి, ఇటువైపు చూస్తే కిచెన్ రూమ్ కదా! బావుంది. చాలా నాకైతే మంచిగా అనిపించిందండి.
మీరేమైనా తీసుకోవాలంటే లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇందులో గూడా సైజెస్ ఉన్నాయండి. నేను తీసుకుంది 50 సెంటీమీటర్స్ అనుకుంటాను. దాంట్లో 20 సెంటీమీటర్స్ అలా ఉన్నాయి. నేను తీసుకుంది కొంచెం పెద్ద స్టిక్కర్ అండి. 50 సెంటీమీటర్స్‌ది. ఇలా హాల్‌లో నుంచి డైరెక్ట్‌గా పూజ రూమ్‌లోకి వెళ్తాం కదా! ఇటు సైడ్‌కేమో ఇదిగోండి ఇలా ప్లెయిన్ గూడా ఉందని చెప్పేసి ఈ స్టిక్కర్ అతికిచ్చాను. ఇంకా ఇటువైపేమో గోడకి అన్నపూర్ణమ్మ వారి ఫోటో ఫ్రేమ్ అలా పెట్టేసామండి. చూడడానికి బావుంటుంది గదా! హాల్‌లోంచి కిచెన్ రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు అలా అని. నాకైతే చాలా బాగా నచ్చింది. బావుందండి. డిజైన్ చాలా బావుంది. మనకు ఈజీగా స్టికింగ్ చేయడానికి గూడా ఈజీగా ఉంటుంది. మీరేమైనా తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి చూడండి. ఇంగ పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అంటూ రాగి జావ తాగాం కదా! ఇంగ మధ్యాహ్నానికి లంచ్‌కొచ్చేసి కినోవా రైస్ అలాగనే క్యాబేజ్, శనగపప్పు కర్రీ. క్యాబేజ్, శనగపప్పు కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. చపాతీలకి గానీ, అన్నంలోకి గానీ, ఇలా కినోవా రైస్‌లకి గానీ, జొన్న రొట్టెలకి గానీ సూపర్‌గా ఉంటుంది. ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా చేయండి. చాలా కమ్మగా అనిపిస్తుందనమాట. నార్మల్‌గానే క్యాబేజ్ కొంచెం సప్పగా అలా అనిపిస్తుంది. కొంచెం స్మెల్లీగా అంటూ ఉంటారు కదా! కొందరు సరిగ్గా తినరు. కానీ ఈ విధంగా ట్రై చేయండి. అస్సలు స్మెల్ అనేది ఉండదు. చాలా కమ్మగా ఉంటుందనమాట. ఇంకా చెప్పాలంటే రాగి ముద్దలకి గూడా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా క్యాబేజ్ అంతా కట్ చేసి పెట్టాను. క్యాబేజ్ కర్రీలోకి ఎప్పటికైనా గానీ కొంచెము టొమాటోస్ ఎక్కువ వేసుకోవాలండి. ఇక్కడ ఒక ఆనియన్, తర్వాత 4-5 టొమాటోస్, ఒక హాఫ్ కేజీ వరకు క్యాబేజ్ అని తీసుకున్నాను. ఇలా మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసామనుకోండి, నైట్ చపాతీలకి గూడా ఉంటుంది కదా అని, ఇంక కర్రీ ప్రిపేర్ చేసేదానికి ఇదిగోండి కొంచెం వెడల్పాటి పాత్ర అయితే మిక్స్ చేసేదానికి బావుంటుంది కదా అని, ఈ పాత్ర వచ్చేసి ఇడ్లీ పాత్ర అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఓన్లీ ఇడ్లీ చేసేదానికని కాకుండా, ఇలా ఎక్కువ క్వాంటిటీతో ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలన్నా, లేకుంటే మెయిన్‌గా ఉగ్గాని చేసేటప్పుడు ఇదే యూజ్ చేస్తున్నాను. మీరేమైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంతేకాకుండా మన కూపన్ కూడా ఎలాగో ఉంటుంది కదండీ! లక్ష్మి 12 గనుక యూజ్ చేశారనుకోండి, ఎక్స్‌ట్రాగా 12% ఆఫ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ ఏదో నడుస్తుందంట. మీరేమైనా తీసుకోవాలంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఈ మధ్య డైలీ రాగి సంగటి చేస్తున్నానండి. నిన్న కూడా రాగి సంగటి చేశాననమాట సండే రోజు. అప్పుడు చెయ్యి కాలుతుందండి. రాగి ముద్దలు చేస్తేనే టేస్ట్ గదా! రాగి ముద్ద అంటే ముద్దనే చేయాలి. అట్లాంటప్పుడు చేత్తో చేయాలంటే చెయ్యి కొంచెం సెన్సిటివ్ అయిపోయిందనమాట. అందుకనేసి ఇదిగోండి ఇలా తెడ్డు, మా సైడయితే తెడ్డు అంటామండి. అదే మిక్స్ చేసే గరిట అంటాం గదా! అది వుడ్ తెడ్డు. అలాగనే ఇది రాగి సంగటి కర్ర అంటారండి. దీంట్లో మనం రాగి ముద్ద చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నిన్న తెప్పిచ్చాను. ఇంక నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేసానండి. ఇవాళ రాగి ముద్ద చేద్దాము అంటే అమ్ము కినోవా రైస్ చేయమనింది. క్వాలిటీ అయితే చాలా బావుంది చూడండి. యూజ్ చేశాక నేను కంపల్సరీగా ఒక షార్ట్ అన్నా పోస్ట్ చేస్తాను. అప్పుడు లింక్స్ గూడా షేర్ చేస్తాను. లేదనుకుంటే ఇవాల్టి వీడియోలో గూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. ఇంకా ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే ఫస్ట్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురావడం మర్చిపోయాననమాట. ఫ్రిడ్జ్‌లో ఉంది కదా! అందుకనేసి అమ్ముని తీసుకురమ్మని చెప్తున్నాను. అమ్ముకైతే దగ్గర దగ్గర మధ్యాహ్నము 1-12 నుంచేమో తనకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. పాపం అప్పటి నుంచి నైట్ 11 అలా 11 ఒక్కోసారి 12 అవుతుందేమోనండి వర్క్. అలా హెవీ వర్క్ అయిపోయింది. అంతవరకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఈ మధ్య ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేస్తుంది. కొంచెం తను కూడా వాకింగు. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కదండీ! వాళ్ళకి గూడా హెల్త్ ఇంపార్టెంట్ కనుక నాతో పాటు నేను 5:00 లేసి ఒక 1 అవర్ 6:00 వరకు కొంచెం వాకింగు, యోగా నేను చేస్తూ ఉంటాను. నాతో పాటు తను చేస్తా ఉంటుంది. ఇంగ సాటర్‌డే అలా అప్పుడైతే మాత్రం అండి పూజలో తను గూడా నాకు హెల్ప్ చేస్తుంది. దీపాలు తోమడం కానీ, లేకుంటే గనక పిండి దీపాలు వెలిగడం, దీపారాధన చేసేటప్పుడు గానీ, పూలు అలంకరించడం గానీ, అట్లా ఏదన్నా స్పెషల్‌గా శుక్రవారము, అలాగే శనివారము కొంచెము పూజకు టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాంటప్పుడు తను గూడా పూజ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నేనిలా వంట చేసేటప్పుడు నేను మిక్స్ చేస్తానని చెప్పి కొంచెం హెల్ప్ చేయడము, లేకుంటే ఆనియన్స్ ఏమన్నా వెజ్జీస్ కట్ చేసి ఇవ్వడము అలా చేస్తుంది. ఇదిగోండి ఇలా ఆనియన్స్ అలాగనే టొమాటోస్ అని వేసాం గదా! టొమాటోస్ పూర్తిగా మెత్తబడాలనమాట. అప్పుడు మనము క్యాబేజ్ అనేది వేయాలి. టొమాటోస్ పూర్తిగా మెత్తబడిన తర్వాత కొంచెం ఫస్ట్ పసుపు, అలాగనే ముందుగా నానబెట్టుకుని శనగపప్పు వేయాలండి. ఈ కర్రీకి హైలైట్ అది టేస్ట్ సూపర్‌గా ఉండాలంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా శనగపప్పు అనేది వేయాలి. ఒక గంట ముందన్న శనగపప్పు నానబెట్టాలి. లేకుంటే మనము మార్నింగ్ అలా ప్రిపేర్ చేస్తున్నాము కర్రీ అంటే ముందు రోజు నైట్ అయినా గానీ శనగపప్పు నానబెట్టండి.
అప్పుడు టేస్టీగా ఉంటుందనమాట కర్రీ. మనం తినేటప్పుడు పంటి కింద కొంచెం క్రంచీగా అనిపిస్తాయి. ఇక్కడ తన వర్క్ గురించి చెప్తుందండి. అమ్మ లాగిన్ కావాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో, ఇంకో గంటలో లాగిన్ కావాలి అని చెప్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఇంక తను వర్క్ ముందర కూర్చుందంటే అండి, పాపం టైం అనేది ఉండదండి. ఒక్కొక్క రోజైతే మధ్యాహ్నం భోంచేయడానికి కూడా టైం ఉండదనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కాల్స్ ఉంటాయి కదా! మాట్లాడుతుండాలి. ఇంగా తను వర్క్‌లో కూర్చుంది అంటే హాల్ అంతా సైలెంట్‌గా ఉంటదనమాట. అలా ఉంటుంది పరిస్థితి. ఇదిగోండి ఆనియన్స్ వేసిన టొమాటోస్ అన్నీ పూర్తిగా మెత్తబడిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అనేది మన ఇష్టం. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటుందండి. మీరు శనగపప్పు వద్దు అనుకుంటే పెసరపప్పు అయినా వేసుకోండి బావుంటుంది చూడండి. లేదంటే కందిపప్పు అయినా వేసుకోవచ్చు. కానీ పెసరపప్పు టేస్టీగా ఉంటుంది. శనగపప్పు కూడా టేస్టీగా ఉంటుందనమాట. కందిపప్పుతో అంత టేస్టీగా అనిపియదండి. శనగపప్పు వేసాం కదా! కొంచెం అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసి తర్వాత ఇప్పుడు చూసుకొని తగినంత కారం పొడి అనేది వేయండి. కారం పొడి కొంచెం ఎక్కువగానే పడతది. ఎందుకంటే టొమాటోస్ వేసాం కదా! అలాగని శనగపప్పు వేసాం గాని కొంచెం కారం పొడి ఎక్కువగానే పడుతుంది. మా కారం పొడి కొంచెం కలర్ ఎక్కువగా ఉండబట్టి రెడ్‌గా వచ్చిందండి. కర్రీ అయితే మాత్రం కారం ఎక్కువ ఉందని మాత్రం అనుకోవద్దండి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఇంగ కట్ చేసుకున్న క్యాబేజ్ అంతా వేసాను. ఇప్పుడు చూసుకొనేసి తగినంత సాల్ట్ అనేది వేయాలండి. ఈ క్యాబేజు, శనగపప్పు కర్రీలో మాత్రము అసలు ఒక్క చుక్క నీళ్ళనేది వేయొద్దండి. తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్ పెట్టేసి 1కి 2 సార్లు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ అడుగు మాడకుండా చూసుకుంటూ క్యాబేజ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా ఈ విధంగా కర్రీ చేయండి. కమ్మగా ఉంటుందనమాట. క్యాబేజ్ కర్రీలో వాటర్ వేసామనుకోండి చప్పగా అయిపోతుంది. అసలు టేస్టే పోతుంది. కానీ ఈ విధంగా చేయండి. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ లో ఫ్లేమ్ పెట్టండి. లో ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి అలా మళ్ళా మిక్స్ చేయండి. అప్పటికి కొంచెం వాటర్ అనేది క్యాబేజ్‌లోంచి వచ్చేసుంటాయి. అప్పుడు లో ఫ్లేమ్ పెట్టండి. ఒక 10-15 మినిట్స్ అలా పెట్టామనుకోండి, ఫ్రెష్ క్యాబేజ్ గనుక తొందరగానే ఉడికిపోతుంది. నానబెట్టిన శనగపప్పు వేసాం గనుక శనగపప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా ఇలా అన్నీ ఉడికిన తర్వాత మనం లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా 1, 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2-3 స్పూన్ల వరకు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అనేది వేయండి. ఇంక అంతే. ఇంక బాగా మిక్స్ చేసి 1 మినిట్ అలాగనే ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. టేస్టీగా ఉండే క్యాబేజీ, శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. అంతే. ఎక్కువ మసాలాలు వేయలేదు, ఎక్కువ ఆయిలు వేయలేదు, అసలు వాటర్ వేయలేదు. కమ్మగా ఉంటుంది. అంతే కాకుండా అసలుకు క్యాబేజీ వాసన అనేది రాదు. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు గూడా కొంచెం అన్నంలో అయినా గానీ కొంచెం ఎక్కువ కలుపుకొని తినేంతగా కర్రీనే ఎక్కువ తింటారు. అంత కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అంతే కాకుండా మీరెలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను గూడా మీరు చేసినట్టుగా, మీరు చెప్పినట్టుగా నేను గూడా ట్రై చేస్తాను. అదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్‌ని. ఇలాగే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.